ఇది ఇమాన్యుయల్ బజ్ ఇంటర్వ్యూకి సంబంధించిన వీడియో. మ్యాక్సిమం డిస్కషన్ మొత్తం నామినేషన్స్ కోసమే జరిగింది. నామినేషన్స్లో ఎందుకు లేడు, భయపడ్డా భయపడలేదా దాని గురించే జరిగింది. ఒకటి రెండు పాయింట్లు సంజనా గారి కోసం, బర్నీ గారి కోసం అలా డిస్కషన్లు అయ్యాయి. బట్ మేజర్గా అంటే రోస్టింగ్ చేయాలని కాదు కానీ తనూజ కోసం, తనూజని నామినేట్ చేయటం కానీ, ఆ చనిపోయిన మొక్కను బతికించామన్న పాయింట్ కానీ అది, అలాగే కళ్యాణ్తో ఎలా బాండింగ్ వచ్చింది ఏంటి, కళ్యాణ్ విజయం మీద నీ ఒపీనియన్ ఏంటి, నువ్వు డిజర్వింగ్ అనుకుంటున్నావు లేదా, అలా ఏదైనా అడుగుంటే బాగుండేదేమో అనిపించింది. 21 minutes జరిగింది. బట్ నిన్న ఎలాగైతే డెమోన్కి మ్యాక్సిమం రీతి మీద వెళ్ళిందో, బట్ స్టిల్ కళ్యాణ్ విన్నింగ్ మీదకి వచ్చింది పాయింట్, ఇందులో రాలా. సో సంజనా గారి కోసం అలా వచ్చింది కానీ, బట్ అదొకటే నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, క్వాంటిటీ ఎక్కువైపోతుంటే క్వాలిటీ పడిపోద్ది కదా. అలా ఈవెన్ ఇమాన్యుయల్ది సంజనా గారిది ముందు రోజు జరిగినా కూడా ఎక్కువ టైము దాని మీద ప్రాపర్గా స్పెండ్ చేయలేదా, మరి ఎడిటింగ్లో సరిగ్గా స్పెండ్ చేయలేదా ఏంటన్నది నాకు అర్థం కాలేదు. కానీ కొద్దిగా కొన్ని మేజర్ పాయింట్స్ టచ్ చేయలేదేమో అనిపించింది నాకు. అవి టచ్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది. సరే, ఉన్నంతవరకు ఏం జరిగింది ఏంటి, సంజనా గారి కోసం ఏం చెప్పాడు ఇమాన్యుయల్, నామినేషన్స్లో ఎందుకు లేడు ఏంటి, భయపడ్డా లేదా, ఎక్కడైనా మాట మార్చాడా, ఏం జరిగింది అన్నది డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. మనం కూడా రోస్టింగ్ ఏం చేయం, నెగిటివ్ పాయింట్స్ ఏముండో అనిపించింది మాత్రం చెప్తాను. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు ఆఫీస్. ముందుగా వీడియోని నచ్చితే లైక్ చేయండి, ఏదో పాయింట్ ఆఫ్ టైంలో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీ ఒపీనియన్ ఏంటి ఇమాన్యుయల్ బజ్ ఇంటర్వ్యూ మీద, మీకేమైనా అనిపించిన పాయింట్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకొక 2 రోజుల్లో బిగ్ బాస్ సీజన్ అనేది అయిపోతుంది. బట్ మన మీద ఈ బిగ్ బాస్ సీజన్ మీద మాత్రం వీడియోలు అవ్వాలా. ఇంకొక ఇంటర్వ్యూ ఇంకా ఉంది, అసలు కుదరట్లేదు. నేను బయట కూడా కొంచెం యాక్చువల్గా మా ఫ్యామిలీకి ప్రామిస్ చేస్తా, అసలు ఇంకా మనం వారం రోజులు గట్టిగా తిరుగుతామన్న విధంగా అనమాట. నేనేమనుకున్నానంటే బజ్ ఇంటర్వ్యూలు వచ్చేస్తాయి, సోమవారం కొన్ని, మంగళవారం కొన్ని, అయిపోతుందిలే అనుకున్నా. సండే నైట్కి వచ్చేస్తే నేను మండే మార్నింగ్ వచ్చేస్తాను కదా, ఇలా అనుకోవాలా. బట్ నిన్నైతే అన్నీ వచ్చేసింది, నిన్న నైట్కి, నిన్న ఈవినింగ్కి. బట్ స్టిల్ ఒక్కొక్కటి వీడియో చేయటం అంత ఈజీ కదా, అది అరగంట సేపు చూడాలా. అదంతా రాసుకుంటూ చూసి మళ్ళీ రాసుకోవటం అనేది 1 గంట, వీడియో చేయటం 1 గంట, అప్లోడింగ్కి ఒక అరగంట, థంబ్నెయిల్కి ఒక అరగంట, మొత్తం మీద 3-4 గంటలు లేచిపోద్ది. ఈ ఎఫర్ట్స్ ఏం చిన్న ఎఫర్ట్స్ కాదు. దీని మీద ఈ 4 hours పెట్టే ఎఫర్ట్స్ మీద వచ్చేది కూడా పెద్ద ఉండదు, టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే. బట్ ఒకటి కమిట్ అయ్యాం, లేదంటే ఏమంటారంటే అంతేలారా విన్నర్ అన్నది కాబట్టి చేసావు, మా వాళ్ళు వదిలేసావు, నువ్వు పక్షపాత ధోరణి అవలంబిస్తున్నావు అని అంటారు. సో బట్ ఆ టైం మాత్రం తీసుకెళ్ళి కమిట్ అయ్యే గట్టి, ఒకసారి కమిట్ అయిన తర్వాత నా మాట నేనే అన్నది కాదు, కమిట్ అయిన గట్టి ఆ కమిట్మెంట్ని కదా స్టాండ్ అయ్యి ఉంటాయి కాబట్టి చేస్తారా. కొంతమంది ఏమో ఏంది బ్రో ఏం కావాలేదా అంటారు, కొంతమంది ఒక వదిలేసాం అనుకోండి, ఆపేసాం అనుకోండి, అంతేలే బ్రో మా వాళ్ళు చేయలేదు అంటారు. నన్ను ఏం చేయమంటారు. సరే, ఎనీవే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ 80K రెండోసారి దాటావయ్యా మొత్తానికి, మీ అందరి దయ వల్ల. మళ్ళీ నాకు ఎందుకో మళ్ళీ పడుతుంది, మళ్ళీ 3వ దాటుతావు, నెక్స్ట్ సీజన్ వరకు దాటుతానే ఉంటామేమో. అదేదో ఏది దాటినట్టు పద్దాకా ఇప్పటికే సోది ఎక్కువైపోయింది. లెట్ స్టార్ట్. ఒకటి చెప్తా, ఈ బజ్ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత చిన్న గ్యాప్ ఉంటుంది, 3-4 రోజులు మీరు నన్ను మిస్ అవుతారు. ఐ టు మిస్ యూ గైస్. బట్ దాని తర్వాత బజ్ ఇంటర్వ్యూ ఇంకొక వీడియో చేద్దాం అనుకున్నా, సీజన్ 9 మీద ఎప్పటి నుంచో అనుకుంటున్నా. అయిపోయిన తర్వాత చేద్దాం, బజ్ ఇంటర్వ్యూస్ క్లోజ్ అయిపోయిన తర్వాత అందరికీ థ్యాంక్స్ చెప్తా, బిగ్ బాస్ సీజన్ 9 హిట్టా ఫట్టా, ఎవరు మెయిన్ రీజన్ వీడియో చేద్దాం అనుకున్నా. కుదిరితే అది ఒకటి చేస్తా సండే. మా ఫ్రెండ్స్ కొంతమంది రావాలి, వాళ్ళు రాకపోతే కనుక అది చేస్తా, వస్తే కనుక ఇంకా రేపు సంజన గారిది మాత్రం రేపే చేస్తా. ఈరోజు ఇంక ఓపిక లేదు, రేపు సంజన గారు చేసి రేపు ఇంకా క్లోజ్ చేద్దాం. రేపు చెప్తానండి ఏ విషయం. సో శివాజీ గారి ఇంట్రడక్షను వచ్చింది ఎంటర్టైనర్గా, కానీ అంతటితో ఆగలేదు. నవ్వించాడు, కవ్వించాడు, పరిగెత్తించాడు, గెలిచాడు, నిలిచాడు. అందరిలోనూ ముఖ్యంగా ఆడియన్స్లో ఎంటర్టైనర్గా ప్రూవ్ అయ్యాడు. వాళ్ళ అమ్మకి హీరోగానే బయటకు వచ్చాడు అని చెప్పి ఒక మంచి ఇంట్రడక్షన్ రాశారు. హౌస్లోకి 4th కంటెస్టెంట్గా వెళ్ళిన ఇమాన్యుయల్ సీజన్లో కూడా 4th కంటెస్టెంట్గా ముగిచ్చాడంట. సో పొజిషన్ల వరకు వచ్చాడు. ద ఎంటర్టైనర్ ఆఫ్ సీజన్ 9 ఇమాన్యుయల్ అని చెప్పి పిలిచారు. ఆయనకి ఏంటి పరిస్థితి అని అడిగితే ఏముందన్న నార్మల్, బట్ చాలా డల్గా కనిపించాడు ఇమాన్యుయల్. ఇది సాటర్డే రోజు అయిపోయిన బజ్ ఇంటర్వ్యూ. సాటర్డే రోజే ఇమాన్యుయల్ ఎలిమినేషన్ అయింది, సాటర్డే రోజు ఆయన బజ్ ఇంటర్వ్యూ అయింది. ఓకేరా, లైఫ్లో ఏది వస్తే అదే ఫీల్ అవ్వకని చెప్పి, కొన్ని కోట్ల మందిని నవ్వించావు కాబట్టి నీకు చిన్న గిఫ్ట్ ఇస్తాను, లాఫింగ్ బుద్ధాన్ని ఇచ్చారు. ఇస్తావు మాట చెప్పారు. ఏం చెప్పారంటే, బిగ్ బాస్ టీమే కాదు తను కూడా నువ్వెప్పుడు ఇలాగే నవ్వుతూ హాయిగా ఉండాలని కోరుకుంటున్నావు, కొన్ని కోట్ల మందితో పాటు మేము కూడా కోరుకుంటున్నాం అని చెప్పి చెప్పారు. నన్ను తర్వాత కూర్చున్నారు. ఇమ్ము ఏం అడగాలరా నిన్ను, ఏం అడగాలి చెప్పు అంటే, ఏదో అడగండి అన్న కానిద్దాం, వెళ్తాను, నాకు కూడా ఓపిక అయిపోయింది అన్నట్టు ఉన్నాడు. నిన్నేం క్వశ్చన్ అడుగుతాను నువ్వేం జవాబు చెప్తావు, ఆడియన్స్ అన్ని అడగాల్సినవన్నీ అడిగేశారు, నువ్వేమైనా చెప్పాలంటే చెప్పు, నేను అడిగేది ఏముందిలే కానీ అంటే చాలా హ్యాపీగా ఉందని అన్నాడు. ఏంది 4th ప్లేస్లో ఎలిమినేట్ అయినందుకు నేను సటరిస్తాను కాదన్న, ఈ సీజన్ 9లో వెళ్ళినందుకు, ఈ సీజన్లో అదే పెద్ద హిట్ అంటే కదా, అలాగే అందరూ కూడా బాగా నవ్వించామంటున్నారు, ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది అయ్యి అన్నాడు. నెక్స్ట్ శివాజీ గారు అలా ఉండిపోయారు. యాక్చువల్గా దీంతో స్టార్ట్ అవ్వాలనుకుంటా, అలా ఉండిపోయారు. అన్నా మాట్లాడన్నా, అన్నా
చెప్పన్నా అన్నా ఇదేంటంటే 90s వెబ్ సిరీస్ ఇది కదా, అలా 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 చిన్న ఏమంటారు చిమ్మికి కాదు, అలా చిన్న జలక్ నా చెప్పాను ఏదనంటే, రే నాకు ఏడుపు వచ్చేస్తుందిరా అని చెప్పి ఒక ఎక్స్ప్రెషన్ పెట్టారు. నువ్వు విన్నర్ అయిపోతావేంటి, ఇలా వచ్చేవేంట్రా అని చెప్పి. ఇమాన్యుల్ నేను అనుకున్నానన్నా విన్నర్ అయిపోతానని, కానీ అనగానే సాడ్ మ్యూజిక్ ఒకటి వేశారు. రాసి పెట్టి ఉండాలన్నా, జనాలు ఓట్స్ కూడా ఇవ్వాలిగా మన కోసం, వేయలేదు కదా అనగానే శివాజీ గారు, ఎందుకు అయ్యా ఎందుకు మనకి ఈ పరిస్థితి వచ్చిందంటో నీ అభిప్రాయం ఏంటి అనగానే ఇమాన్యుల్ ఓటింగ్ అన్నాడు. ఓటింగ్ అనేది నీకు ఎప్పుడు తెలిసింది, ఓటింగ్ ఉండాలి గెలాలంటే అని. అంటే ఓటింగ్ ఇంపార్టెంట్ అన్నది నాకు తెలుసు అన్న, సో తెలుసు తనకు ఐడియా ఉంది, ఫస్ట్ నుంచి తెలుసు అన్న. కానీ నేను నామినేషన్లోకి అనగానే శివాజీ గారు, ఓటింగ్ అనేది ఇంపార్టెంట్ అని తెలిసినప్పుడు నామినేషన్లోకి రావాలని తెలియదా నీకు అని చెప్పి కొద్దిగా ఫేస్ ఒక ఎక్స్ప్రెషన్ పెట్టారు. ఇమాన్యుల్ అంటే తనే చెప్తాడు, నామినేషన్ అనేది ఇంట్లో నుంచి, అంటే తన ఒపీనియన్ ఏంటి చెప్తా చూడండి. నామినేషన్స్ అనేది ఇంట్లో నుంచి బయటికి పంపించడానికి నువ్వు చెప్పే పాయింట్స్ ఎలా ఉండాలంటే చాలా కరెక్ట్గా ఉండాలి. మనం ఏదో ఒక పాయింట్ చెప్పేద్దాం అంటే అది ఏం చెప్పబోతుంది, శివాజీ గారికి మధ్యలో వస్తారు. ఇక్కడే దెబ్బతిన్నావు నువ్వు, వాడు ఏం పోయింది, వాడు ఏం చెప్తే చెప్పాడు, డిసైడ్ చేయాల్సిన ఆడియన్స్. అంటే ఇమాన్యుల్ ఏం చెప్పాలనుకున్నానంటే, నామినేషన్స్ అనేది నాకు అర్థమైంది చెప్తాడు, శివాజీ గారి మధ్యలో ఓవర్లాప్ అదే కట్ చేశారనిపించింది. నామినేషన్స్ అనేది ఇంట్లో నుంచి బయటికి పంపించే ప్రక్రియ, మంచి పాయింట్స్ పెట్టాలి. వాడు ఏది పడితే చెప్పేసి నేను యాక్సెప్ట్ చేస్తా ఎలాగా, సో వాడు మంచి పాయింట్లు పెట్టాలి, నేను మంచిగా చేయాలి, అందుకోసం అని చెప్పి నేను యాక్సెప్ట్ చేయలేదు కొన్ని అని చెప్పబోతుంటే శివాజీ గారు కట్ చేశారనిపించింది. సో ఇక్కడ ఎవరేం చెప్తున్నారు అన్నది ఇంపార్టెంట్ కాదు. ఇమాన్యుల్కి నాకు అదే అర్థం కాదు, వాడెంత తూచిలేదని చెప్తే మనకు అంత మంచిది, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. అలాగే కొన్ని రివ్యూలు ఇవన్నీ చూస్తుంటే అర్థమయ్యేదేమో, లేదంటే సీజన్ 7 చాలా బాగా ఫాలో అయ్యాను అన్నాడు. సీజన్ 7లో పాయింట్ ఉంటుంది, టేస్ట్ తేజ్ ఏం చేస్తాడంటే, పూజ గారి చెవులు నీళ్లు పోసారు అని చెప్పి నామినేట్ చేస్తాడు, పూజ గారు వెళ్ళిపోతారు. ఆ నామినేషన్ ఇంకా చాలా పెద్ద రీజన్స్తో చాలా పెద్ద మంది నామినేట్ అవుతారు. ఇక్కడ రీజన్ పెద్దదా రీజన్ చిన్నదా అన్నది ఆ రోజుకి మాత్రమే కన్సిడర్. అరే ఒక తూచిలేదని చెప్పి తేజ నామినేట్ చేశాడు, వేస్ట్ రీజన్స్ చెప్పాడు అంటారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే నామినేషన్లోకి వచ్చేసారు వాళ్ళు అంతే. ఆడియన్స్ తూచి రీజన్తో అయ్యాడు కాబట్టి సేవ్ చేయటం, పెద్ద రీజన్తో అయ్యాడు ఇది పర్ఫెక్ట్ రీజన్ కాబట్టి పంపించేయటం ఉండదు. ఈ విషయం తనకి తెలియదా ఏంటో, ఏదో కవర్ చేసుకుంటున్నట్టు అనిపించింది. నామినేషన్ సంథింగ్ ఏదో తను బాదర్ చేసింది, అది ఇంకా తనకే తెలుసులేంటి, తను చెప్పింది నిజమని నేను ఒప్పుకోవాలంతే. ఇక్కడ నువ్వు దెబ్బతిన్నావు, వాడిది ఏం పోయింది, వాడు చెప్తాడు చెప్పని, డిసైడ్ చేయాల్సింది ఆడియన్స్ కదా అనగానే ఇమాన్యుల్ అది నాకు తెలియదు అన్నట్టు చెప్తా ఉంటే, తెలీదా ఎందుకు ఒప్పుకోలేదు మరి అన్నట్టు అడిగారు అనమాట. నెక్స్ట్ ఇమాన్యుల్, నామినేషన్ చేసినప్పుడు చెయ్యండి అనకూడదు కదా, నేను ఆర్గ్యూ చేయాలి కదా, ఇది తప్పు అది రైటు అని చెప్పి నేను చెప్పాలి కదా అనగానే, వాడు అలా చెప్పగానే అవునన్నా మీది రైటే, మీరైతే నేను మిమ్మల్ని చేయను అని చెప్పి వాళ్ళే భయపెడితే నేనేం చేసేది. సో అయ్యింది నామినేషన్ ఏదో జరగడం అంటే. ఒకసారి అయితే మనం చూసాం, తను చేసినప్పుడు తను ఒప్పుకోలేదు, అదంతా విషయం. సో ఇలా చేసినప్పుడు నేను ఆర్గ్యూ చేయాలి, నేను ఒప్పేసుకోకుంటే అలాగానే. ఇక్కడ ఒక పాయింట్ ఆఫ్ టైంలో మన పద్దాక నామినేట్ అవుతుంది అనుకోండి, మనం ఒప్పుకోపోయినా ఓకే, మనం నామినేషన్లోకి అవటం లేదు అన్నప్పుడు ఏదో రీజన్తో చెప్పాడు కదా, అసలు ఈ రీజన్ రీజన్ అయినా నువ్వు చెయ్యి, నేను యాక్సెప్ట్ చేస్తా, సరే నన్ను నామినేషన్ చెయ్యి, కానీ జనాలు నిన్నే నవ్వుతారు, ఏదో ఒకటి చెప్పి నామినేషన్ తీయకుండా ఉంచుకోవాలి. సర్లేండి ఏమనుకొని ఏం ప్రయోజనం కానీ, బట్ నెక్స్ట్ సీజన్లో వచ్చేవాళ్ళు మాత్రం గుర్తుంచుకోండి అయ్యా, నామినేషన్లకు రావడం ఇంపార్టెంట్. ఇలా రమ్మన్నారు కదండి ఫస్ట్ వీక్, అంటే మీకు ఏమీ లేకుండా మీరేం ఆడకుండా వచ్చి వెళ్ళిపోయామంటే నామినేషన్ రమ్మన్నారని చెప్పి వచ్చాం వెళ్ళిపోయాం అంటే కుదరదు. ఆట కూడా బలంగా ఆడాలి. వాళ్ళు భయపడితే నేనేం చేస్తానంటే, శివాజీ గారు అంటే హిమాలయన్ అది స్ట్రాటజీ రైము, అదేరా స్ట్రాటజీ, నువ్వు స్ట్రాంగ్ ప్లేయర్వి, నువ్వు స్ట్రాంగ్ ప్లేయర్ అని నీకు చెప్తూనే వాళ్ళు నిన్ను వీక్ చేసేసారు. లాస్ట్ ఇయర్ సీజన్ చూస్తే వైల్డ్ కార్డ్స్ వచ్చి నబీల్ని ఎలా పక్కన పెట్టారు, స్ట్రాంగ్ ప్లేయర్ అని, సేమ్ సంథింగ్ సిమిలర్. నువ్వు గనక నామినేషన్లోకి వస్తే మెజారిటీ ఆడియన్స్ వీడి ఎంటర్టైనర్, వీడికి ఓటు వెయ్యాలి అనుకునేవాళ్ళు. నేను దీన్ని కొద్దిగా ఏకీభవించను. ఎంటర్టైనర్ గట్టి ఓటు వేయాలని అనుకునే వాళ్ళు కాదు, ఎంటర్టైనర్కి ఓటు వేయాలి అన్న థాట్ ప్రాసెస్ ఆడియన్స్ ఉండదు. నవ్విస్తున్నాడు ఇమాన్యుల్ అని చెప్పి మాత్రం ఎవరు ఓటేరు, నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను అనుకోవటం. ఆట బాగా, గేమ్స్ బాగా ఆడాడు, టాస్క్లు బాగా ఆడాడు, గేమ్స్ ఇన్ ద సెన్స్ టాస్క్లు బాగా ఆడాడు, పాయింట్స్ బాగా చెప్పాడు, బాండింగ్స్ బాగున్నాయి లేదా, ఇక్కడ వీళ్ళని లాక్ చేశాడు, ఇక్కడ గేమ్ని బాగా అర్థం చేసుకున్నాడు, ఇక్కడ మంచి స్ట్రాటజీ ప్లే చేశాడు, వీటిలో చేస్తారు. బాగా నవ్విస్తున్నాడు అని చెప్పి ఓటు వేస్తారని నేను అనుకోవట్లేదు. ఎవరో కొంతమంది ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ వేస్తే వేయలేండి, దాన్ని నేను తప్పట్లేను కానీ, అదే తప్ప ఇన్ ద సెన్స్ నేను అనుకోలేకుండా ఉండలేను కానీ వేయాలనుకున్నారు. అప్పుడు కదా మజా. వాళ్ళు కూడా అలానే పాటికి వాళ్ళు కూడా అలా తప్పుకొని నిన్ను నామినేషన్ చేయకుండా, నిన్ను రేసులు లేకుండా పక్క తప్పించేశారు. సో ఒక స్ట్రాటజీతో నేను పక్క తప్పించేశారు అని చెప్తున్నారు. కావాలని కూడా ఎవరు స్ట్రాటజీ చేసుకొని మనకు కనిపించినంత వరకు చేయలే.
ఈయన దొరికేవాడు కాదు. ఎందుకు దొరికేవాడు కాదు? ఈయన అందరితో మంచిగా ఉండేవాడు. ఎందుకు మంచిగా ఉండేవాడు? ఈయన ఎంటర్టైన్మెంట్ చేయాలి కాబట్టి మంచిగా ఉండేవాడు. నేను నిజంగా ఎంట్రీ చేద్దాం అనుకున్నా కానీ ట్రై చేయట్లేదు. బట్ ఎనీవే నిజంగా చేస్తుంటే కనుక అడిగి నొక్కిన క్వశ్చన్, మీకు ఎవరు చెప్పారు మీరు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే ఎంటర్టైన్మెంట్ ఖచ్చితంగా చేయాలని ఎవరు చెప్పారు అంటే అది నా వృత్తి అనేవాడు ఖచ్చితంగా ఇక్కడ ఆన్సర్ని బట్టి. మీ వృత్తి అయితే చాలామంది, కొంతమంది హీరోలు వెళ్తారు, హీరోయిక్గా బిహేవ్ చేయాలా, కొంతమంది డాక్టర్ వెళ్తారు, డాక్టర్గా ట్రీట్మెంట్ చేయాలా, అది వృత్తి అంటే అలా కాదు. మీకు ఛాన్స్ దొరికినప్పుడు ఎంటర్టైన్మెంట్ చేయాలి, నవ్వించాలి, అది నా ప్రొఫెషన్ అంటే నవ్వే చూడాలనుకుంటే వేరే వేరే షోలు చూస్తారు. దట్ ఈస్ ఆల్సో వన్ పార్ట్ అంతే, అదే మెయిన్ థీమ్ కాదు. ఇక్కడ పర్సనాలిటీ బయట పెట్టాలి, నాట్ యువర్ ప్రొఫెషన్. ఈ మైండ్ సెట్ ఎందుకు వెళ్తారో నాకు అర్థం కాదు. మీరు బిగ్ బాస్ ఏమైనా చెప్పి పంపిస్తారా మీరు ఖచ్చితంగా కామెడీ చేయాలని? చేయండి, ఛాన్స్ దొరికినప్పుడు చేయాలి. దాని ఛాన్స్ తీసుకొని చేయకూడదు. చేస్తే ఏమవుతుందంటే మీరు అందరితో మంచిగా ఉండాలి. అందరితో మంచిగా ఉంటే గేమ్ ఏముంటుంది? బిగ్ బాస్లో అందరినీ లవ్స్ లోపల అందరినీ మెప్పిస్తే బయట ఆడియన్స్ని మెప్పిలేం. అంతే రైవలరీస్ అంటే అయ్యే. అంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో అట్లీస్ట్ నా చివరికి వచ్చాక అందరూ కలిసిపోతారు, అది వేరే విషయం. అదే ఇంకా నువ్వే రేస్ లేకుండా తెప్పించారంటే అదే అన్న లాస్ట్కి వచ్చాక అర్థమైందని చెప్పాడు. దాని తర్వాత శివాజీ గారు, నువ్వు ఎంతమందిని నవ్వించావో, నిన్ను చూసి చాలామంది నవ్వించు, నిన్ను చూసి చాలామంది ఇంకా రావాలనుకుంటున్నారు బిగ్ బాస్ కన్నా చెప్పారన్నమాట. ఇమాన్యుల్ మన హౌస్లోకి వెళ్తుంది మన కోసం, అంటే వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నా ఏంటని అడిగారు. మన హౌస్లోకి వెళ్తుంది మన కోసం కాదు, జనాల కోసం. సో జనాలు 24 hours చూసేవాళ్ళు ఉంటారు, 1 hour చూసేవాళ్ళు ఉంటారు. నువ్వు కమెడియన్ కాబట్టి నేను నవ్వించాలి అని చెప్పి, నేను నా వృత్తి కమెడియన్ కాబట్టి నేను నవ్వించాలని వెళ్ళాను. ఎవరు వాళ్ళకిలాగా ఉంటేనే సర్వైవ్ అవుతారని చెప్పి నా నమ్మకం ఇదే. సో ఖచ్చితంగా నేను నవ్వించాలి. త్రోవుట్ నవ్విస్తూ ఉన్నాడంటే లేదు, మధ్యలో నవ్విస్తూ ఉన్నాడు. నవ్వించిన చోట ఒక్కడే ఉన్నాడు కాబట్టి అది పేలింది. స్పెసిఫిక్గా చెయ్యాలి అని చెప్పి చేయలే, 1-2 స్కిట్లు తిప్పితే అది కొంచెం ప్లస్ అయింది చెప్పాలంటే. మెయిన్గా టాస్క్లు ఎన్ని ఆడాడు. టాస్క్లు ఎన్ని మెయిన్గా ఆడటం కదా, టాస్క్లు ఆడితే తన పర్సనాలిటీ చూపించాలి, నామినేషన్లు తన పర్సనాలిటీ చూపించాలి, ఇదంతా చూపించాలి. బట్ నాకు కొన్ని పాయింట్స్ ఉన్నాయి కానీ ఈ టైంలో వద్దులేండి ఇంకా. శివాజీ అది ఓకే, ఈ పొజిషన్లో వెనక్కి రావడానికి నువ్వు రియలైజ్ అయిన రీజన్ ఏం చెప్తావు ఇంతకీ అనగానే ఎమ్మెల్యే నామినేషన్లోకి తప్పకుండా రండి, అది వాళ్ళకి ఏం చెప్తున్నారు కదా, సో ఎవరో వాళ్ళలాగా ఉండాలని చెప్పాడు. సో వీళ్ళకి ఇంకేం చెప్తాండి, నామినేషన్లోకి తప్పకుండా రండి, నేనైతే అదే చెప్తా. దీని ఒకవేళ వైల్డ్ కార్డ్కి వెళ్తే కనుక నేనే నామినేషన్ చేసుకుంటా అంటే శివాజీ గారు అయ్యా నన్ను నామినేట్ చేయండి అయ్యా అని అంటావా అని చెప్పి అన్నారు. నెక్స్ట్ ఎమ్మెల్యేలు ఫస్ట్ వీక్ నేను నామినేషన్ ఉన్నా, తర్వాత కూడా నన్ను నామినేట్ చేశారు, బట్ ఒక్కోటి పట్టడం వల్ల నేను నామినేషన్లోకి రాలేదని చెప్పాడు. తర్వాత నాకు సార్ స్టార్ ఆఫ్ ద ప్లేయర్ అని చెప్పి ఇచ్చారు, అది ఒక్కరికి ఇచ్చారు, ఇంకెవ్వరికి ఇవ్వలేదు. అది ఇచ్చాక వాళ్ళకి ఏమైందంటే ఇమ్మాన్యుల్ అన్న ఇన్ని గెలుస్తున్నాడు, అన్ని ఆడుతున్నాడు, అతను ఎందుకు నామినేట్ చేయటం అని చెప్పి మిగతా వాళ్ళని చేసేసేవాళ్ళు. సో నేను లెటర్లు వెయిట్ చేసేవాడిని, నాకు నామినేషన్ అంటే భయం లేదు అని చెప్పాడు. నేను ఎవరినైనా చేయాలి అంటే, బట్ నేను ఎవరినైనా చేయాలంటే మాత్రం నాకు బాధేసేది. ఇక్కడ ఏమైతే తెలుసా, చాలాసార్లు నామినేషన్లో ఎవరికి రీజన్స్ ఉండవు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మనల్ని ఎవరైనా నామినేషన్ చేసి ఏదో రీజన్ చెప్తారు కదా, ఆ రీజన్ నచ్చలేదనో ఆ రీజన్కి కౌంటర్గా పెట్టి రీజన్తో రివర్స్ నామినేషన్ వేస్తారు. ఇక్కడ ఇమ్మాన్యుల్ ఎప్పుడు కూడా అయిపోయిన తర్వాత చేయటం వల్ల నామినేషన్ అసలు చేయకుండా ఉండటం ఏదో ఒకటి చేసేవాడు. దానివల్ల ఏంటంటే రివర్స్ నామినేషన్ చేయడానికి స్కోప్ ఇచ్చేవాడు కాదు. కానీ నాకు భయం లేదు అని చెప్తున్నాడు ఆయన. సో ఇంకా మన అంతా వెళ్ళాలి. నేను లెటర్లు వెయిట్ చేసా, నేను ఎవరినైనా చేయాలంటే మాత్రం బాధేసేది, భయం కాదు. కానీ ఎందుకంటే నేను వాళ్ళతోనే కామెడీ చేయాలి, వాళ్ళ మీద జోకులు వేస్తున్నాం కాబట్టి, మళ్ళీ వాళ్ళతో కలిసి ఉండాలి కాబట్టి అనగానే నెక్స్ట్ దాని తర్వాత నేను ఆ టైప్ ఆఫ్ మనిషిని కాదన్నా, ఒక తప్పు వెతికి అందరూ నా తప్పు వెతికే మనిషిని కాదు. ఎంత పెద్ద తప్పు అయినా సరే, ఎంత వెతికినా సరే ఆ క్షణం వదిలేస్తా. అది ఉంది ఇమాన్యుల్, సరే తప్పు వదిలేసి నెక్స్ట్ మూవ్ ఆన్ అయిపోవటం. ఇది గేము, ఈ ప్రతి చిన్న విషయం మనం, ప్రతి చిన్న తప్పు మనం ఎత్తుక్కోవాలి, చూడాలి అని నాకు అర్థమయ్యేపాటి 10 వారాలు అయిపోయిందన్న అని చెప్తాడు శివాజీ గారు. గేమ్లో నువ్వు నవ్వించడం అనేది నీ ప్రొఫెషన్ అని చెప్పావు, ఓకే. కానీ నీ గురించి నువ్వు వెళ్ళావు కదా బిగ్ బాస్ హౌస్లోకి, ఒక రీజన్ కూడా చెప్పు, సార్కి గుర్తుందా అంటే ఈయన కూడా నాలాగే సిమిలర్గా, అంటే నవ్వించడమే అన్నది కాదు, అది ప్రొఫెషన్, ఓకే. కానీ ఆ రీజన్ మర్చిపోయి నువ్వు ఎంటర్టైన్మెంట్ మాత్రమే ఇచ్చావు. ఎంటర్టైన్మెంట్ మాత్రమే ఇవ్వలేదు, బట్ ఎంటర్టైన్మెంట్ చెయ్యాలి కాబట్టి నేను ఇలా ఉండాలి అన్న విధంగా, అందరితో మంచిగా ఉండాలన్న విధంగా వెళ్ళిపోయింది. మళ్ళీ నేను చేయలేనేమో అన్న విధంగా. అన్న నాకు బాగా గుర్తుందన్న, నేను మర్చిపోలేదు రీజను. ఎంటర్టైనర్ విన్ అవ్వాలనే వెళ్ళాను హౌస్లోకి, బట్ ఎంటర్టైనర్ విన్ అవ్వాలంటే ఎంటర్టైన్మెంట్ ఒకటే సరిపోదు, గేమ్స్ ఆడాలి. గేమ్స్ ఇన్ ద సెన్స్ టాస్క్లు అని ఆయన ఉద్దేశం, టాస్క్లు ఆడాలి అని చెప్తే శివాజీ నామినేషన్లో కూడా ఉండాలి అని చెప్పి శివాజీ గారు. ఇమ్మాన్యుల్ అదే నాకు మైనస్ అయిందన్న. దాని తర్వాత శివాజీ గారు ఇక్కడ ఇంకో క్లారిటీ ఇస్తాను నీకు, ఏంటి అంటే నువ్వు అందరి వాడివి ఇమ్మాన్యుల్, ఓకేనా, అందరి ఫ్యాన్స్ నీ ఫ్యాన్సే. నువ్వు నవ్వించావు వాళ్ళని, ఎవరి మీదకి వెళ్ళలేదు, ఎవరిని అన్యాయంగా మాట్లాడలేదు, నువ్వు తోపు గేమ్ ఆడావు, తోపుగా టాస్క్లు ఆడావు. ఏమైపోయిందంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు నామినేషన్లోకి వస్తే ఓట్స్ వాళ్ళకి వేసుకున్నారు, కానీ అలా డివిజన్ అయిపోయారు వాళ్ళు, వాళ్ళకి వీళ్ళకి అని చెప్పి డివిజన్ అయిపోయారు. అందరూ నీ ఫ్యాన్సే.
వాళ్ళకంటూ పర్టికులర్గా ఫ్యాన్ బేస్ ఉంది, నీకు ఏర్పడడం కష్టమైపోయింది. అందరూ నేను మెచ్చిన వాళ్ళే కానీ నీకు ఫ్యాన్ బేస్ అంటే వాళ్ళకి ఫ్యాన్ బేస్ కింద వెళ్ళిపోయారు. కానీ ఇలా ఇక్కడ మాటలు వదిలేండి, భావం ఏంటంటే నిన్ను అందరూ ఇష్టపడ్డారు కానీ నువ్వు నామినేషన్లోకి రాలా, మిగతా వాళ్ళు వచ్చారు. ఏమైందంటే వాళ్ళకి ఓట్లు వేస్తా వాళ్ళకి ఫ్యాన్ బేస్గా మారిపోయారు. అందరు నేను మెచ్చిన వాళ్ళే కానీ ఓట్లు మాత్రం వాళ్ళకి పడ్డాయి. అలాగే అందరూ అలా డివైడ్ అయిపోయారు. మిగతా వాళ్ళకి ఇమాన్యుయల్ ఐ అగ్రీ దట్ అన్నాడు. ఈ విషయం తెలుసు తనకు అర్థమైంది శివాజీ గారు. నెక్స్ట్ అండ్ వాళ్ళు నీకు ఓటు వేయడం మర్చిపోయారు, నిన్ను ఎంజాయ్ చేశారు. కానీ అదే ఇమాన్యుయల్ బాగా ఆడాడరా, సూపర్ టాస్క్ ఆడాడరా, ఇమాన్యుయల్ నవ్వించాడరా, సూపర్గా ఎంటర్టైన్మెంట్ చేశాడు. కానీ ఓటు మాత్రం ఇంకో కళ్యాణ్ పడాలా, ఇదిగోండి తనూజ, ఇదిగోండి సంజన గారు, డెమాను, వేరే వాళ్ళకి భరణి గారు అట్ట వెళ్ళిపోయింది. అసలు నీకు ఎప్పుడైతే నువ్వు టాప్ 5కి మొదలవ కానీ టాప్ 5 రేస్ మొదలవ కానీ నీకు వేసేయాలి, గంపగుతో నీకు పడిపోవాలి. పళ్ళ ఎలిమినేట్ అయిపోయి వెళ్ళిపోయిన ఫ్యాన్ బేస్లు కూడా వాళ్ళకే వెళ్ళింది కానీ మనకు రాలా. ఎందుకు రాలేదు? వాళ్ళందరూ కూడా ఇమాన్యుయల్ అంటే ఇష్టం, ఇమాన్యుయల్ కోసం పాజిటివ్గా చెప్పిన వాళ్ళే. ఎందుకు రాలేదండి? నామినేషన్లోకి రాలేదు కాబట్టి. అభిమానాన్ని ఓటర్గా మార్చుకునే ఒక ప్రాసెస్సే ఈ నామినేషన్స్. ఇనీషియల్గా అందరూ న్యూట్రల్గానే ఉంటారు, వాళ్ళకి ఫేవరెట్స్ ఉంటారు. సీజన్ స్టార్ట్ అవ్వగానే నాకు పలానా వ్యక్తి ఫేవరెట్గా అనిపిస్తారు కొంతమందికి, కానీ అది కంటిన్యూ అయిపోయి 100% వాళ్ళతోనే ట్రావెల్ చేస్తారని చెప్పలేము. నేను చాలామందిని చూసా, ఇనీషియల్గా నా ఫేవరెట్ ఇల్లు బట్ ఇప్పుడు మాత్రం ఇల్లు అని మారిపోద్ది గేమ్ని బట్టి. సో ఆ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఒక అభిమాని న్యూట్రల్గా స్టార్ట్ అయిన జర్నీ ఒక వ్యక్తికి సపోర్టర్గా మారిపోయే ప్రాసెస్ ఈ నామినేషన్స్లోంచి జరిగేదే. అది మిస్ అయ్యారు. ఎక్కడ ఉన్నాను ఇక్కడ నేను. నెక్స్ట్ ఇమాన్యుయల్ చాలామంది అన్నారన్న మీరు ఎందుకు భయపడుతున్నారని చెప్పి అన్నారు. ఈ చాలామంది ఎవరన్నారు నాకు అర్థం కాల. ఎప్పుడు అన్నారు? మీరు ఇప్పుడే కదా హౌస్లో నుంచి బయటకు వచ్చారు. మేబీ ఆ ఓట్ అప్పీల్కి వచ్చిన వాళ్ళు ఎవరైనా అన్నారేమో. ఓట్ అప్పీల్ టైంలో నేను నామినేషన్లో రావడానికి భయపడేవాడిని కాదు, నేను చాలా క్యూరియస్గా ఉండేవాడిని. నేను వాయిస్ రైజ్ చేయాలి, మాట్లాడాలి, నేను పాయింట్స్ పెట్టాలని ఉండేవాడిని. కానీ నన్ను ఎవరు నామినేట్ చేసేవాళ్ళు కాదన్నా. ఎందుకంటే మీరు ఆ స్కోప్ ఇవ్వకుండా టాస్క్లు ఆడారు. బట్ మీరు నామినేషన్ చేసినప్పుడు ఫ్రంట్ ఫుట్లో లేరు చాలా విషయాల్లో. మీరు ఫ్రంట్ ఫుట్లోకి వెళ్ళి ఉంటే మీకు నామినేషన్లు పడేవి, మీరు పడేవాళ్ళు. నాకు ఇంకొన్ని అదే ఎంత చెప్పాను కదా, మళ్ళీ తర్వాత ఇప్పుడు మాట్లాడలేదు. తర్వాత నేను ఇంటర్వ్యూ లాంటివి చేస్తాను అనుకున్నా కానీ అది వేయలేదు. నేను భయపడినట్టు, నేను బాధపడినట్టు మీకు ఎందుకు, ఇది కూడా చెప్పాడు. ఒకవేళ భయపడ్డారంటే ఎందుకు అనిపించింది మీకు? ఒకవేళ నేను భయపడినట్టు బాధపడిన ఎందుకు అనిపించిందంటే నేను వేరే వాళ్ళు చేయాలి, బట్ ఏమైందంటే అక్కడ ఒక రోజు నామినేషన్ వల్ల 2-3 డేస్ మాట్లాడేవాళ్ళు కాదు మనతో. ఎవరైనా చేస్తే కనుక వాళ్ళతో మాట్లాడేవాళ్ళు కాదని చెప్పి వచ్చి నేను ఒకరోజు తనుజ నామినేట్ చేసా, ఆ అమ్మాయి 3 వీక్స్ పైన మాట్లాడలేదు అన్నారు. నాకు అనగా నాకు అనిపించింది మాట్లాడకపోతే కానీ శివాజీ గారు కూడా సేమ్ అదే, మాట్లాడకపోతే ఏమైందిరా తను మాట్లాడకపోతే అంటే మాట్లాడకపోతే ఏమైందని కాదు కానీ అనగానే శివాజీ అదే రాంగ్ స్ట్రాటజీ అనగారు. రాంగ్ స్ట్రాటజీ అది, మాట్లాడకపోతే మనకేమైంది? సో అంటే నేను చేయటం వల్ల అలా చేసేవాళ్ళు కాబట్టి నేను అలా భయపడినట్టు మీకు అనిపించేది, నేను బాధపడినట్టు అనిపించేది, నేను బాధపడేవాడిని అని చెప్పి చెప్తున్నాడు. సో నామినేషన్ టికెట్స్ వచ్చినా వేరే వాళ్ళకి ఇచ్చేయటం అవన్నీ ఈ రీజన్స్ అనమాట, ఎందుకు మనం వాళ్ళని బాధ పెట్టడం అన్న విధంగా. బట్ అది రాంగ్ స్ట్రాటజీ. ఇమాన్యుయల్ అదే అన్న ఇది తెలుసుకోవడానికి నాకు టైం లేట్ అయింది అనగానే 14 వారాలు లేట్ అయింది రా అని చెప్పి శివాజీ గారు గట్టిగా వేశారు. 14 వారాలు లేట్ అయింది ఇమాన్యుయల్. నాకు మెయిన్ మైనస్ అదే అన్న, నాకు ఒకడు మీదకి అరిచి ఈ ప్రాసెస్ ఇదంతా పెద్ద ఇష్టం లేదన్న విధంగా చెప్పారు శివాజీ గారు. నువ్వు గేమ్ అనేది మర్చిపోయి ఇమాన్యుయల్, గేమ్ అనేది మర్చిపోయి టాస్క్ని గేమ్ అనుకున్నాడు ఇమాన్యుయల్. అన్న గేమ్ ఆడానన్నా, నామినేషన్ ఒకటే, ఇదే రాంగ్. గేమ్ ఆడటం వేరు, టాస్క్లు ఆడటం వేరు, డిఫరెన్స్ తెలియట్లా. మనం కూడా చాలాసార్లు టాస్క్లు కూడా మనం గేమ్స్ కింద నా దగ్గర నుంచి కూడా వచ్చేస్తుంది. నాకు ఒకళ్ళు ఎవరో మెసేజ్ కూడా చేశారు, నేను కూడా ఆ వర్డ్స్ని కొద్దిగా సరిగ్గా ఆర్టికులేట్ చేయాలి. గేమ్ వేరే, టాస్క్లు వేరే. నువ్వు గేమ్ అంటే నీ గేమ్ మర్చిపోయి ఉంటే నీ గేమ్ ఆడాను, మీరు టాస్క్లు ఆడారు, నామినేషన్ ఒక్కటే అని చెప్తున్నారు శివాజీ గారు. 2-4 వారాల తర్వాత ఫైర్ స్టామ్ వచ్చారు కదా, 5 వారాల తర్వాత వచ్చారు. వీళ్ళలో ఎవరితో అంటే ప్రతి ఒక్కరు కూడా నీకే ఒక మార్క్ ఇచ్చారు, అంటే ఇమాన్యుయల్ తోపు అని చెప్పి. లోపల ఉన్న వాళ్ళు నిన్ను నామినేట్ చేయడానికి ఇష్టపడలా, వీళ్ళు అదే చేశారు. భరణి గారికి కూడా అదే మైనస్ అయింది. వాళ్ళు కూడా రాగానే భరణి గారు మీరు టాప్ 3లో ఉంటారు, టాప్ 2లో ఉంటారు, ఇమాన్యుయల్ మీరు టాప్ 2లో ఉంటారని చెప్పి అక్కడ స్ప్రెడ్ అయింది కదా ఒక న్యూస్, మాధురి గారు ఎవరు లీక్ చేశారని చెప్పి. ఆయన మళ్ళీ వచ్చాడు, సర్వైవ్ అయ్యాడు, బాగా ఆడుకున్నాడు, దగ్గర టాప్ 5 వరకు వచ్చాడు, ఓకే. బట్ నీ విషయంలో జరిగింది మాత్రం ఈ 2 పొరపాట్ల వల్లనే, సరేనా? ఇంకే ఇమాన్యుయల్ గారికి ప్రాబ్లం ఉంది చెప్పు. అంటే ఈ నామినేషన్స్ నువ్వు ఫ్రంట్ ఫుట్లో చేయకపోవడం కానీ, నువ్వు చేయకపోవడం కానీ, ఈ 2 నువ్వు అవ్వకపోవడం కానీ ఇదే. ఇంక ఇమాన్యుయల్ గారికి ఏం ప్రాబ్లం ఉంది? ఏముందనంటే ఏం లేదన్నా అని చెప్పి నవ్వుకున్నారు. నెక్స్ట్ ఇమాన్యుయల్ నేను ఒప్పుకుంటా అన్న, నాకు తెలిసింది, బట్ అది రియలైజ్ అయ్యేపాటికి లేట్ అయిపోయింది, ట్రైన్ వెళ్ళిపోయింది, ఆ ప్రాసెస్ లేట్ అయిపోయింది. నామినేషన్ ఒక్క దానిలో ఉండుంటే నిజంగానే నా సారంగా అన్నమాట. నేను విన్నరని నాకు నేను చెప్పుకోగలిగేంత ఆట ఆడాను నేను. సో గేమ్ అయితే బాగా ఆడాను, అదే టాస్క్లు కానీ ఏది కానీ బాగా ఆడాను, విన్నరని చెప్పుకోగలిగిన స్థాయిలో ఆట ఆడాను.
జనాలు ఒప్పుకోగలిగే అంత ఆట ఆడాను నేను. సో వీడు విన్నర్ మెటీరియల్ అని ఒప్పుకున్నది అరేంజ్ ఆడాడు ఆట. అది మాత్రం ఎవ్వరు కాదనలేని సత్యం. అది గట్టిగా ఆడాడు, ప్రాణం పెట్టి ఆడాడు. అది మాత్రం ఎవరైనా ఒప్పుకుంటారు. శివాజీ గారు మీరు అన్ని గేమ్స్ చూశారు కదంటే ఇంకా ఎన్ని ఓకేలరా, ఇంకా మనకు చెప్పనవసరం లేదా ఎన్ని నువ్వు అందరం చూసావు, నువ్వు ఎంత బాగా ఆడావు, ఎంత పర్సంటేజ్ ఇచ్చావు అని చెప్పి. ఇంక ఏ మైనస్ అయ్యి ఉంటుంది అనుకుంటున్నావు? ఇంకా దీనిలోనే ఈ నామినేషన్లో కానీ దీనిలో కానీ ఇంకేం మైనస్ అయ్యి ఉంటుంది అనుకుంటున్నాను కానీ శివాజీ గారు అన్నా సార్ ఏమైనా అన్నా నా నామినేషన్ గురించి చెప్తాను, దీని అమ్మ జీవితం నామినేషన్ ఇంక వద్దన్నా, ఇంకా అలసి సగం అయ్యింది అక్కడికే అంటే ఆయనకే బాధగా ఉంది. ఎందుకంటే ఇది పెద్ద విషయం కాదు, నామినేషన్ రావడం చాలా చిన్న విషయం. బయటకు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు అంటే పక్కన కూర్చోని చెప్పిన ప్రతి ఒక్కళ్ళు ఇదే పని చెప్పుంటారు. ఇమాన్యుల్ నువ్వు నామినేషన్లోకి వచ్చింటే ఈరోజు నాగా నీ చేతికి అక్కడ ఉండేది, లేచేది కూడా 90% నీదే అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు చెప్పుంటారు. ఇది పెద్ద వ్యవహారమా కాదు, చిన్న విషయం నామినేషన్ రావడం అనేది. అబ్బా చిన్న దాంతో కప్పు ఓడిపోయినా అన్న బాధ ఉంటుంది కదా. ఇంక ప్రతి ఒక్కళ్ళు దాన్ని ఎవరిని కలిసినా కూడా ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఎమ్మెల్యే పరిస్థితి ఎవరు వెళ్ళినా కూడా ఫస్ట్ అన్నా నువ్వు నామినేషన్లో కూర్చుంటే విషయం వేరేలా ఉండదు. ఏదైనా రివ్యూ ఓపెన్ చేయగానే ఇమాన్యుల్ నామినేషన్లోకి వచ్చుంటే కప్పు కొట్టేవాడు అని చెప్పి మన అరుచుకుంటూ చెప్పి ఇవే ఉంటాయి. అది ఇంకా బాధ కలిగిస్తుంది. పోనీ నువ్వు అది చేసి ఉంటే, నువ్వు కొండను తవ్వుంటే, నువ్వు కొండెక్కి దూకుంటే అయ్యేదిరా అంటే పోనీ అనుకోవచ్చు పెద్ద విషయం అని చెప్పి. ఇది చిన్న విషయం, అందుకే నీకు ఎక్కువ బాధ వేస్తుంది. సరేరా శివాజీ గారు, మా అమ్మతో కలవటం నీకు ప్లస్ అయింది అనుకుంటున్నావు, మైనస్ అయింది అనుకుంటున్నా అంటే సంజన గారి వల్ల నీకు ప్లస్ అయింది అనుకుంటున్నావు, మైనస్ అయింది అనుకుంటున్నా అంటే ఇమాన్యుల్ మైనస్ అయింది అనుకుంటున్నా అన్నాడు. సో సంజన గారితో ఉండటం వల్ల మైనస్ అయింది అనుకున్నాడు. రీజన్ బికాజ్ నేను నామినేషన్లోకి రావటం లేదు, నన్ను అభిమానించే వాళ్ళందరూ మా అమ్మకి ఓటు వేసి ఉంటారు అని నా ఒపీనియన్. ఒపీనియన్ ఎప్పుడు రాంగ్ కాదు, ఒపీనియన్ చెప్పాడు. చాలామంది నేను ప్రోమో కింద నెగిటివ్ కామెంట్లు చూశాను, సంజన గారికి ఫ్యాన్స్ లేరు అనుకున్నావు అని చెప్పి. సంజన గారికి ఓన్ ఫ్యాన్ బేస్ ఉన్నారు, ఆవిడ గేమ్ చూసి ఆవిడ కనెక్ట్ అయి ఉన్నారు. బట్ ఇమాన్యుల్ అలా లెక్కేసుకుంటున్నాడు. తర్వాత రియలైజ్ అవుతాడు, ఇప్పుడు తనకు తెలియదు కదా, రియలైజ్ అవుతాడు ఓకే ఆవిడ గేమ్ ఆడుకున్నారు. ఇంటర్వ్యూ లాస్ట్లో కూడా మాట చెప్తాడు మంచిగానే, ఆవిడ టాప్ బైక్ డిజర్వింగ్ అని చెప్తాడు. సో మీరు తప్పుగా తీసుకోవాల్సిన నెసిటీ లేదు. అప్పుడు తనకు అలా అనిపించడం తప్పలేదు కదా. ఓకే నా ఓట్లు చీలిపోయినేమో అందుకని 4th ప్లేస్ అయిపోయి సంజన గారు ఉన్నారు కాబట్టి 4th ప్లేస్ ఉన్నారు, లేదా 2కి వెళ్ళేవాడినేమో అని లెక్క ఉంటాయి. ఆ సిచ్యువేషన్లో ఎవరన్నా ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ బాండింగ్ ఉంది కాబట్టి. అభిమానించిన అందరూ ఆవిడకి ఓటేసి ఉంటారని ఒపీనియన్. అలా తెలియకుండా ఎక్కడో ఓట్స్ డివైడ్ అయ్యాయేమో అని ఒక చిన్న ఇది అంటే అనుమానం. సో ఇదేం పర్ఫెక్ట్గా ఇలాగే జరిగిందని చెప్పట్లా, గెస్ చేసుకుంటున్నాడు. బయటకు వచ్చాక మనం చెప్పామనుకోండి, లేదు బ్రో ఆవిడ ఓట్లు ఆడుకుంది, ఆవిడ ఫ్యాన్ బేస్ ఆడుకుంది అంటే అవునా అని అంటాడు, అంతే అయిపోయింది. దీనికోసం నెగిటివ్గా తీసుకోవాల్సిన, సంజన గారి ఫ్యాన్స్కి నెగిటివ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సంజన గారు ఏమి ఇమాన్యుల్ ఫ్యాన్ ఓట్స్ వెళ్ళలేదు, ఆవిడ ఓన్ బేస్ ఆడుకుంది, అది మీకు తెలుసు, ఆవిడకి తెలుసు, మనం గేమ్ చూసాం. సో ఆవిడ సొంత గేమ్తోనే ఆవిడ పైకి వెళ్ళింది. సో మీరు దాన్ని తప్పుగా తీసుకోవాల్సిన నెసిటీ లేదు. శివాజీ గారు సరేరా, ఇంకా పర్సనల్ విషయాలు, గర్ల్ ఫ్రెండ్ ఎవరు అందరూ ఏంటి ఆ ఫోటో పెట్టి ఈ ఫోటో పెట్టండి అన్న, ఆ ఫోటోలు ఏవి కాదన్నా. సరేనా, ఏది కాదు, ఇంత మట్టి తను అసలు బయటికి రాలేదు, ఎవరికి తెలియదు, వాళ్ళ ఫ్రెండ్స్కి ఆ సర్కిల్కి తెలుసులేండి. తనకి ఇష్టం లేదు, మేబీ ఇప్పుడు దీని తర్వాత ఏమైనా వస్తుందని నాకు చూపిరా, ఫోన్ అయినా మాట్లాడుతా అంటే లేదు అన్న వద్దులే సిగ్గుపడతా ఉన్నాడు. పర్లేదురా మాను. సో అలా ఊరికి అలా లెగ్ పుల్ చేశారు కాసేపు. దాని తర్వాత శివాజీ గారు, కొంతమంది ఉత్తములు కొన్న క్వశ్చన్ ఏంటంటే, ఎమ్ము ఆర్టిస్ట్ కదా ప్రీ ప్లాన్డ్గా వెళ్ళుంటాడు, లేకపోతే ఎంతెందుకు ఫాలోయింగ్ వస్తుంది అన్న. ఉత్తముల క్వశ్చన్ అది కాదన్న. ప్రీ ప్లాన్డ్గా మిగతా ఇద్దరితో ఎవరితోనైనా ప్లాన్ చేసుకుని వెళ్ళాడా అన్నది క్వశ్చన్ అన్నరా, ఇది కాదన్న క్వశ్చన్. సరే ప్రీ ప్లాన్ ఆయన ఉద్దేశం ఏంటంటే ఉత్తముల క్వశ్చన్, ప్రీ ప్లాన్డ్గా ముందు నుంచే ప్లాన్ చేసుకుని ఆ ఛానల్తో ఏదైనా ప్లాన్ చేసుకుని వెళ్ళాడా అన్న విధంగా అడిగారు. ఇమాన్యుల్ ఒక షో చేస్తున్నా ఎవరితో ఏంటంటే కుక్ విత్ జాతిరత్నాలు చేస్తున్నా. దానికి ముందు కిలాడి గర్ల్స్ కిరాక్ బాయ్స్ షో చేశాను. కుక్ విత్ జాతిరత్నాలు కంప్లీట్ షో అయ్యేపాటికి ఇంకొక 10 రోజులు అయిపోయింది, ఇంకొక 10 రోజులు బిగ్ బాస్ ఉందనంగా అప్పుడు వచ్చింది ఇమాన్యుల్ బిగ్ బాస్కి వెళ్ళే ఉద్దేశం ఉందా అని అప్పుడు వచ్చిందన్న. ఇదేం ప్రీ ప్లాన్డ్గా ఏం చేయలేదు, 10 రోజులు ఉన్నప్పుడు వచ్చింది. ఆ టైంకి మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ లవరు సో వుడ్ బి ఎవరైనా సరే ఫారెన్ వెళ్ళాల్సింది కూడా ఆగిపోయారంట. సరే నేను బయట నుంచి చూసుకుంటాను, వెళ్ళి ఇది పెద్ద ఆపర్చునిటీ, ఇంకా వైడ్ రేంజ్లో నీకు అవకాశాలు వస్తాయి అని చెప్తే సో అని చెప్పి వెళ్ళాను. వితౌట్ ప్లాన్ అన్న, ప్లాన్ ఏమి లేదు. సో మీ సీజన్ నేను బాగా ఫాలో అయ్యాను, మీకు తెలియదు కదా, వచ్చాక కూడా మీకు చెప్పాను మీరు బాగా ఆడారని చెప్పి. నేను అదే మైండ్లో పెట్టుకున్నా, ఏంటంటే మనం ఎలా ఉన్నామో అలా ఉంటే మనం కూడా ముందుకెళ్ళొచ్చు అని నాకు అనిపించింది, అందుకని వెళ్ళాను. చివరికి నా బట్టలు కూడా మా అన్నయ్య షాపింగ్ చేసి దానికి కూడా టైం లేదని ఇది నాకు తెలుసు కొద్దిగా. సో టైం లేదు తనకు చివరిలో, అది తెలుసు. బట్ ముందే అవకాశం వచ్చింది, తర్వాత చెప్పారన్నది మాత్రం అంటే కన్ఫర్మ్ అయింది మాత్రం చాలా చివరికి కన్ఫర్మ్ అయింది. మనకు నేమ్ రావటం, మనకు నేమ్ కూడా చాలా లేట్గానే వచ్చింది, బట్ ఎంత ముందన్నది తెలియదు. బట్ క్వశ్చన్ ఏంటంటే
ప్రీ ప్లాన్డ్గా ఛానల్తో ప్లాన్ చేసుకునేది కాదు, మిగతా ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా ప్లాన్ చేసుకున్నాడా ఏంటి, ఆ వ్యవహారం ఏంటి, ఆ ఏంది, ఆ సందడి ఏంది అన్నది అది ఉత్తమల క్వశ్చన్ అది. సరే శివాజీ గారు, నువ్వు ఇంకా ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సిన విషయం ఏంటో తెలుసా? ఏంటి అంటే, ఒక సీజన్లో ఒక మనిషి 3 సార్లు కెప్టెన్ అవటం ఈ 9 సీజన్స్లో ఎప్పుడు అవ్వలేదురా. అంటే ఒకసారి సాక్రిఫైస్ చేసాడు, ఇంకో 2 సార్లు అయ్యాడు. కళ్యాణ్ కానీ, పవన్ కానీ, భరణి గారు కానీ, నిఖిల్ కానీ, గౌరవ్ కానీ, వాళ్ళందరూ కూడా సరే వద్దులే తీసే కానీ అలా పక్కకి నెట్టేసావు. అంటే అంతమంది తోపు తురుములు బాడీ బిల్డర్స్ ఉన్నా కూడా అందరినీ పక్కకి నెట్టేసి నువ్వు 3 టైమ్స్ కెప్టెన్ అయ్యావు. యాక్చువల్గా అది కూడా ఒక మైనస్ అయింది నా పాయింట్ ఆఫ్ వ్యూలో. ఆ థర్డ్ టైం కెప్టెన్ అయింది ఏదైతే ఉందో అది కూడా నెగిటివ్ అయింది కొద్దిగా. దాన్ని వదిలేసి ఉండి ఆ రోజు అది వదిలేసి ఉండి ఆ ట్రైన్ గేమ్లో అటుపక్క తనూజ ఇటుపక్క రీతో ఉన్నారు కాబట్టి మీరు అవ్వండి. నేను అయ్యాను కదా, నేను చివరి వరకు పోరాడదాం అనుకున్నా, పోరాడని దివ్యతో మాట్లాడి వదిలేద్దాంలే అని చెప్పి నామినేషన్లోకి రావాలని ఉంది అని వదిలేసి ఉంటే ఇంకో విషయం వేరేలా ఉండేదేమో. సరే, కామెడీ అనేది నీ ప్రొఫెషన్ అన్నో అసలు ఇది అని చెప్పి ప్రూవ్ చేసుకున్న చెప్పారు. నెక్స్ట్ ఇమాన్యుల్, నా మైండ్లో అదే ఉందన్న, ఎంటర్టైనర్ ఇంతవరకు విన్ అవ్వలేదు, విన్ ఆర్ లూజ్, కానీ విన్ అయిపోయేంత పని చేశారు రా వీడు అనేది అనిపించాలి. సో గెలాలని కానీ గెలకపోయినా కూడా గెలిచేంత పని చేశాడు రా వీడు ఆల్మోస్ట్ అక్కడ వరకు. అంటే టాప్ 2 టాప్ 3 అనుకుంటుంది అదే ఆయన. అక్కడ వరకు వెళ్ళుంటే గెలిచేయబోయాడు అని చెప్పి. ఇమాన్యుల్ ట్రస్ట్ మీ, మీరు 4th ప్లేస్లో ఉన్న ఆ నామినేషన్స్ వాళ్ళు ఇది కానీ మీరు గెలిచేంత పని చేశారు, ఆల్మోస్ట్ గెలిచేసే వాళ్ళు ఒక్క నామినేషన్ అయితే. ఇంకోటి చెప్తాను, శివాజీ అన్న ప్రౌడ్గా ఫీల్ అవ్వమని చెప్పారు కదా, నేను ఇంకో విషయం చెప్తాను మీరు ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సిన విషయం. 10 వారాలు వరుసగా నామినేషన్లో లేకుండా మళ్ళీ నామినేషన్లోకి వస్తే ఆడియన్స్ మిమ్మల్ని అందరం ఎక్కించారు, తీసుకెళ్ళి టాప్ 4లో పెట్టారు. అది వేరే వాళ్ళకి ఎవరికి సాధ్యం కాదు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరికి సాధ్యం కాదు. ఇది 6-7 వారాలు నామినేషన్ అవుతే ఇంకంతా ఇంటికి వెళ్ళిపోవడం అట్టించట్టు. 4-5 వారాలు రాబోయే ఇంటికి వెళ్ళిపోయే సిచ్యువేషన్స్ ఉంటాయి. అది కూడా ఏంటి, మీరు ఫస్ట్ వీక్ నామినేషన్లోకి వచ్చి కరెక్ట్గా ఇంక 10 వారాలు నామినేషన్ రాబోతున్నా మీరు టాప్ 5లో ఉన్నారంటే అది మీరు చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సిన విషయం. అప్పటికి మీతో ఇంతమంది ఆడియన్స్ ఉన్నారంటే అది మామూలు అచీవ్మెంట్ కాదు, అది నిజంగా మామూలు అచీవ్మెంట్ కాదు. మీరు దీనికి ఖచ్చితంగా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. ఎంటర్టైన్మెంట్ ఒకటే చేస్తే ఇది రాదన్న, ఆడాలి, గెలాలి, గెలిచే మిగతా వాళ్ళందరూ తట్టుకోవాలి. గెలిచిన తర్వాత అనగానే శివాజీ గారు యూ డిడ్ డూ వాట్, అది బాగా వెళ్ళిందిరా, బాగా నచ్చిందని చెప్పి స్టార్టింగ్ నామినేషన్స్లో చెప్తాడు డిడ్ డూ అనుకుంటా. నాకు తెలిసి మనీష్తో కెప్టెన్సీ టాస్క్లోనో లేదంటే పెయింట్ నామినేషన్ కెప్టెన్సీ డిడ్ డూ అని, లేదంటే లోపల జరిగిన పెయింట్ టాస్క్ లోపల జరిగినప్పుడు ఎక్కడో ఉంటుంది ఇది. నెక్స్ట్ శివాజీ గారు, ఇక్కడికి వచ్చి అందరికి ఇన్స్పిరేషన్ అవ్వాలి అని అనుకున్నావు, ఓకే, నీకేంట్రా ఇన్స్పిరేషన్ అంటే ఇండస్ట్రీకి రావడం వేరే ఇన్స్పిరేషన్ కానీ, బట్ ఇమాన్యుల్ వేరే ఇన్స్పిరేషన్ ఉంది కానీ ఇండస్ట్రీకి, బట్ బిగ్ బాస్లో నాకు అందులో మీరు ఒక ఇన్స్పిరేషన్ అన్న. మీ జర్నీ అయిపోగానే నేను మీకు కాల్ కూడా చేసి చెప్పాను, ఖచ్చితంగా చాలామందికి శివాజీ గారు బిగ్ బాస్ జర్నీ ఒక ఇన్స్పిరేషన్లా అనిపించవచ్చు గేమ్ అలా ఆడాలన్న దాని మీద. బట్ రోహిణి, అవినాష్ వీళ్ళు మాత్రం ఫుల్ ఇన్స్పిరేషను. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా అదే చెప్తాను, బిగ్ బాస్కి వెళ్ళడానికి మాత్రం వాళ్ళే ఖచ్చితంగా ఇన్స్పిరేషన్ అని చెప్పి వీళ్ళిద్దరు ఫుల్ ఇన్స్పిరేషన్ అన్న. రాసిస్తాన్న బిగ్ బాస్ హౌస్లో మాత్రం ఎంటర్టైన్మెంట్ చేయటం మాత్రం అంత ఈజీ కాదన్న, అది మాత్రం డ్యామ్ షూర్ అన్న. గేమ్ ఆడొచ్చు అంటే టాస్క్లు ఆడొచ్చు, మన బాడీ ఎంత సహకరిస్తే మనం ఆడతాం, బట్ ఎంటర్టైన్మెంట్ ఎందుకురా అంత ఈజీ కాదు, ఎందుకు అనిపించింది అలాగంటే కాదన్న. ఒక్కోడు ఒక సిచ్యువేషన్ ఉంటాడు, ఒక నామినేషన్ అయ్యాలని ఫీల్లో ఉంటాడు, ఒక నేను నామినేట్ చేశాను బాధలో ఉంటాడు, ఒక వారం మొత్తం నేనే వంట చేశాను బాధలో ఉంటాడు, ఒక్కొక్కడు ఒక్కొక్క మూడ్లో ఉంటాడన్న. వాళ్ళందరికీ వెళ్ళి మనం ఎంటర్టైన్మెంట్ చేయాలంటే మాత్రం అబ్బా జరిగిన పని చెప్తా ఉంటే అవును కదా అనిపిస్తూ ఉంటుంది మనకు కూడా, అవును పాపం అని చెప్పి. నెక్స్ట్ శివాజీ గారు, నువ్వు ఎన్ని దాటొచ్చి ఎంటర్టైన్మెంట్ చేసావంటే గ్రేటరా, తోపు నువ్వు నిజంగానే అన్నట్టు. నెక్స్ట్ ఇమాన్యుల్, నేను లిటరల్లీ పొద్దున్న లేచిన కాడి నుంచి పడుకునేదాకా వెతుక్కునేవాడిని అన్న, బతిలాడుకునేవాడు, రెండ్రా ఏదైనా చేద్దాం అని చెప్పి బతిలాడుకునేవాడిని. శివాజీ గారు, ఎవరైనా నెగిటివ్గా తీసుకున్నారా అంటే ఇలా చేయటం వల్ల అంటే లేదు, కానీ సహకరించేవాళ్ళు కాదన్న. అంటే వాళ్ళ బాధలో వాళ్ళు ఉండటం, లేదంటే ఈయన ఎందుకు లేపాలని అనుకోవటం ఏదోటి. అప్పుడే గేమ్ ఆడి రావటం కావచ్చు, ఏదన్నా అంటే ఓడిపోవటం, అంటే మనం ఏదైనా చేస్తే ఓడిపోయాం మా మీద నువ్వు చేస్తావా, అందుకనే ఒకసారి చెప్తాడు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ మీదని. శ్రీజ వచ్చి నా మీద చెయ్యన్నా, నేను కూడా బాటంలో ఉన్నాను కదండి, నీ మీద చేయనమ్మా అన్నాడు. అది ప్రభంజనం చేశారు కదా, ఎందుకు చేయలేదు, మళ్ళీ నువ్వు రివర్స్ అయిపోతే నా మీద నాకెందుకు, ఆల్రెడీ ఫస్ట్ వీక్లో అయింది ఇంకెందుకు అని చెప్పి ఓన్లీ సుమనతోనే చేశాడు. ప్రభంజనం అన్నది ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ మీద చేశానని. శివాజీ గారు రెడ్ ఫ్లవర్ అది తీసుకొచ్చారు, తేడా కొట్టింది కదా అంటే అది తేడా కొట్టేది బాధేసింది అన్నాను. ఫస్ట్ వీక్ నా స్ట్రెంత్ అది, ఫస్ట్ వీక్ కొట్టారు హరీష్ గారు, బాధేసింది. బట్ జనాలు చూస్తారు, యాక్సెప్ట్ చేస్తారు కదా, చూద్దామని అనుకున్నాను. కానీ శివాజీ గారు సర్లేరా అవన్నీ చిన్నవి రియలైజేషన్ అవన్నీ జరుగుతూ ఉంటాయి లేరా అనుకున్నారు. నెక్స్ట్ ఇమాన్యుల్, నామినేషన్స్ అన్నారు కదా, అయిపోయాక మనుషుల్లో ఉండరన్నా,
నామినేషన్ చేయలేదు అంటే ఒక 2 రోజులు అలా ఉండేవాళ్ళన్న ఏదో ఆలోచించుకుంటాను. బట్ మనం చూస్తే చివరికి వచ్చినది అందరూ కలిసిపోయి అదే రోజు బయట కూర్చొని పేరెంటాలు పెట్టుకొని తింటాలు ఇవన్నీ చేసి చూసేవాళ్ళమ్మా. రైవల్రీ ఎక్కడ కంటిన్యూ అయినట్టు మనకి ఎక్కడ కనిపించలే. శివాజీ గారు నెక్స్ట్ గుండెంకలని ఎందుకు అన్నారు, అది వచ్చింది. అంటే అన్న నాకు క్లోజ్గా ఉన్నాడు అన్న ఆయన, ఆ వీక్ అంతా చాలా క్లోజ్గా ఉన్నాడు, జోయల్గా ఉన్నాడు. సో అందుకని ఆయన నామే జోకులు వేసి నేను జోకులు వేసాను. కానీ నాకు రెడ్ ఫ్లవర్ అన్నాడు అన్నది నాకు సెన్స్ కొడతా ఉంది. ఆయన నన్ను అనకుండా నేను ఎందుకు అన్నాను అని చెప్పి నాకు అనిపిస్తూ ఉంది. ఆ వీడియో వేసేదాకా రియలైజేషన్ రాలేదు. వీడియో వేసాక వచ్చింది ఆయన అలా అన్నాడు కాబట్టి నేను అలా అన్నా, లేదంటే నేను ఎందుకు అంటాను అని చెప్పి వీకెండ్లో వీడియో వేసాక వచ్చింది. లేదంటే కానీ కూర్చోబెట్టి చెప్పేవాడిని, అన్నా నువ్వు ఎట్ట అన్నా కాబట్టి నేను ఎట్ట అన్నాను, బాడీ షేమింగ్ చేయటం ఇవన్నీ నా ఉద్దేశం కాదన్నా, నేను అలాంటి వ్యక్తిని కాదు అని చెప్పి చెప్పేవాడిని అన్నాడు. దాని తర్వాత శివాజీ గారు నెక్స్ట్ సంజన గారి కనుక ముందే వెళ్ళిపోతే ఆవిడ ఓట్స్ ఏమైనా నీకు టర్న్ అవుతాయి అని అనిపించిందా అంటే, ఆవిడ ఓట్స్ టర్న్ అవుతాయి అని చెప్పి నేను తెలియదు, కానీ నా ఓట్స్ అయితే మాత్రం నాకు వచ్చేవేమో. అంటే ఆయన ఓట్స్ అటు వెళ్ళి అని అనుకుంటున్నాడు కాబట్టి ఒపీనియన్ ఫస్ట్ చెప్పాడు కానీ వచ్చేదేమో, బట్ ఆమె మాత్రం టాప్ వేలో ఉండాలని చెప్పి నేను గట్టిగా కోరుకున్నా అని చెప్పాడు. దాంతోపాటు శివాజీ గారు అంటే ఇండైరెక్ట్గా నీ ఓట్స్ ఆవిడకి పడ్డాయి అంటున్నాను కానీ నవ్వుతాడు వచ్చి, లేదన్నా సిగ్గుపడతాడు అన్న నేను వెళ్ళానని చెప్పడం లేదన్నా, మేబీ జరిగిందేమో అని అనిపించింది, చెప్పాను కదా మేబీ ఆయనకి అలా అనిపిస్తుంది అది. కానీ ఆవిడ టాప్ 5 క్యాండిడేట్ ఉండాల్సిందే, అదైతే మాత్రం డెఫినెట్గా ఆ విషయంలో ఓకే అని చెప్పి హార్ట్ఫుల్గా ఇది చేశా. సో టాప్ 5 క్యాండిడేట్ ఆవిడ, నా వల్ల అని కాదు కానీ బట్ టాప్ 5లో ఉండాల్సిన ఆవిడ అని చెప్పి అది చెప్పాడు ఆయన. నెక్స్ట్ శివాజీ గారు సరేరా అది ఎందుకు కానీ మీరందరూ మాత్రం ఆడియన్స్ మనసులు గెలుచుకున్నారు కాబట్టే ఈ 15 వారాలు ఉన్నారు, లేదంటే ఉండటం కష్టమయ్యేదని చెప్పారు. నెక్స్ట్ శివాజీ గారు కానీ ఒకట్రా ఈ సీజను అని చెప్పి శివాజీ గారు తన పర్సనల్ ఒపీనియన్ చెప్పారు. ఏంటంటే అందరు బ్యాక్గ్రౌండ్స్ ఎవరైతే ఉన్నారో, కళ్యాణ్ ఒకటి, డెమాన్ ఒక స్టైలు, ఒక లైఫ్ స్టైలు, నీదొకటి, నీతో పాటు మిగతా వాళ్ళు అలాగే అలాగే స్ట్రగుల్ అయ్యారని చెప్పి బర్నీ గారు, సుమన్ శెట్టి గారు వీరందరూ గమనిస్తే స్ట్రగుల్ అయిన ప్రతి వాడు కూడా ఈ బిగ్ బాస్ కోస్కి వచ్చిన తర్వాత వాళ్ళ మీద ప్రజలకు ఉన్న గౌరవం వేరేరా. సో మీరు అందరూ స్ట్రగుల్ ఇక్కడ దాకా వచ్చారు, అక్కడ కష్టపడ్డారు, దీని తర్వాత మీకు ప్రజల మీద వచ్చే గౌరవం, ప్రజలు మీ మీద వచ్చే గౌరవం వేరే. అది గనక పాజిటివ్గా మలుచుకొని ముందుకు వెళ్తే లైఫ్లో మీరు ఉన్నత శిఖరాలకు వెళ్తారు. కానీ దీన్ని ఒక స్టేటస్ సింబల్గా గనక మార్చుకుంటే మాత్రం డెఫినెట్గా బిగ్ బాస్ హౌస్లో నేర్పిన పాఠాలు బయట కూడా ఎదురవుతాయి. సో ఇక్కడ మీరు నేర్చుకున్నది పాజిటివ్గా తీసుకొని మీరు ముందు ప్లాన్ చేసుకుంటే ఇంకా పైకి ఎదుగుతారు. నేను బిగ్ బాస్లో తోపు తురుము అని చెప్పి ఒక స్టేటస్ సింబల్గా తీసుకుంటే మాత్రం బిగ్ బాస్లో ఎట్టయితే దెబ్బలు తిన్నారో ఇక్కడ కూడా దెబ్బలు తింటారని చెప్పారు ఆయన. ఒక లెసన్, లైఫ్ లెసన్ లాంటి చెప్పారనమాట. అది బిగ్ బాస్ అంటే అని చెప్పి, సో నువ్వు చాలా అలవగ్గానే ఇదేవాలి ఇదంతా తెలుసుకుంటావులే అని చెప్పారు. నెక్స్ట్ ఈ హౌస్లో ఇది జరగకపోతే బాగుండు అని నీకేమని అనిపించిందా అంటే ఎమ్మెల్యేలు బర్నీ గారి విషయం చెప్పారు. ఏంటి అంటే అది పౌరాస్త్రం వచ్చింది కదా, సింపుల్ చెప్పేస్తాను, పౌరాస్త్రం వచ్చింది కదా. బర్నీ గారు ఏమనుకున్నారంటే నా వల్లే ఆయన ఎలిమినేట్ అయ్యారు అనుకున్నారు. బట్ నేను అన్ని లెక్కలేసుకొని చేశాను ఆ పని, ఆయన ఆడిన ఆటలు అన్ని పెట్టి. బట్ ఆయనకి రెడ్ వచ్చింది, దానివల్ల ఆయన వెళ్ళిపోయారు. ఆయనకి ఇప్పటికే తెలిసిందా లేదు, బయటికి వెళ్ళి చూసుకొని ఉంటారు తెలిసిద్దారంట. కానీ ఆయన నా వల్ల వెళ్ళాను అనుకుంటున్నారేమో. ఒకవేళ అంటే మామూలుగా జరగకపోయినా కూడా ఆయనదే కదా, ఆయన వెళ్ళిపోవాలి కాబట్టి ఆయన వెళ్ళిపోతారా, తెలిసిందో లేదా, తెలిసి ఉంటుంది లేరా అని చెప్పి అదొక్కటన్నా. నెక్స్ట్ 14th వీక్లో నేను సంజన గారికి అగైనెస్ట్గా ఆడాం, అది కూడా. సో ఆవిడని గేమ్లో ఉంచుదామని చెప్పి నేను ఆడితే ఆవిడేమనుకున్నారు, ఆవిడేమనుకున్నారంటే ఒకళ్ళు వచ్చి ఆవిడకి ఏమనిపిస్తుంది అంటే, ఒకళ్ళు వచ్చి ఆవిడకి మంచి చెప్తే ఆవిడ ఎలాంటి ఏ విధంగా ఆలోచిస్తారంటే ఈ పర్సన్ వీడి గేమ్ కాపాడుకోవడానికి నాతో ఇలా ఆడుతున్నాడేమో అని అనుకున్నారు. సో ఈ 2 జరగకుండా ఉంటే ఆవిడకి అగైనెస్ట్గా ఆడాను ఆ వీక్ మొత్తం. ఆ 2 జరగకుండా ఉంటే బాగుండు అన్న విధంగా అనమాట. సో సర్లే కట్ చేశారు ఇక్కడ, అది జరగకుండా ఉంటే బాగుండు అని చెప్పబోతున్నాడు. సర్లే అన్నీ ఇంకా జరిగిపోయినా ఎన్ని వదిలేశారని చెప్తారు. నెక్స్ట్ దాని తర్వాత శివాజీ గారు ఏదైనా మార్చుకోవాలనిపించిందా నీకు అని చెప్పి ఇది కూడా మధ్యలో కట్ చేస్తారు. మనతో మంచిగా ఉంటున్నారు కానీ కొంతమంది వెనక్కి వెళ్ళి ఏదో ఒకటి చెప్తున్నారు అనగానే ఎవరి గురించి అనగానే చాలామంది ఉన్నారు. నాకు అర్థమైంది, నేను సాయి అని అనుకున్నా, సాయి పేరు చెప్పాడు. ఎక్కడంటే ఈ ఫుట్బాల్ లాంటిది ఒకటి పెట్టారు చూడండి, అందులో వీళ్ళు కొంతమంది ఫైర్ స్టోమ్ ఒక 5 సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడ ఇమాన్యుల్ పేరు వీళ్ళు చెప్పినా సాయి వద్దంటాడు. సో సాయి సెలెక్ట్ చేసుకోడు. దాన్ని యాక్చువల్గా సాయి మంచి ఉద్దేశం చెప్పాడు, ఇమాన్యుల్కి అవసరం లేదు అన్న విధంగా. బట్ ఆయన దాన్ని నెగిటివ్గా తీసుకున్నారు. సో అక్కడ అంటే అలాంటివి ఏదైతే ఉన్నాయో ఇది సాయిది కానీ, సాయి గురించిగా ఐషా చెప్పింది నీతో మంచిగా ఉంటున్నాడు కానీ బట్ వేరేలా చెప్తున్నాడు అని చెప్పి, అదే ఐషాని చెప్పిద్ది నా పేరు ఎవరు తీస్తారు, ఫస్ట్ నా పేరు ఉంది, నీ పేరు ఉంది, సాయినే వద్దన్నాడు, సాయినే తీస్తాడని చెప్తారు. సో నేను సాయితో క్లారిటీ తీసుకోవాలనిపించింది. అలాగే గౌరవ్ కూడా. సో అలా కొన్ని అంటే లీవిట్ చేసేసేవాడిని కొన్ని విషయాలు అనగా శివాజీ గారు అవన్నీ అయిపోయినాయి వదిలేరా అని అంటారు. అడిగింది ఏంటి, ఏదైనా మార్చుకోవాలనుకుంటున్నావు అంటే, సో ఇలా ఏవైతే అనిపించినాయో అక్కడే అడిగి క్లారిటీ తీసుకోవాల్సింది, అది మార్చుకుంటాను. ఏదైనా అనిపిస్తే నెక్స్ట్ ముందే అడిగి క్లారిటీ తీసుకుంటాను అనే విధంగా చెప్పబోతున్నాడు. బట్ ఇక్కడ మళ్ళీ కట్ చేశారనిపించింది నాకు. సరే ఫ్రెష్గా బయటికి వెళ్తున్నాం,
ఆడియన్స్ని సొంతం చేసుకున్నాం. కప్ అనేది ఇంకా ఫిజికల్, బట్ హృదయాలు గెలుచుకున్నాం, అది అసలైన విజయం. వదిలేరా పదరా చాలా లేట్ అయిపోయింది అని చెప్పారు. సో వీళ్ళందరూ ఫస్ట్ అతను కప్పు కొట్టాడు, మిగతా అందరూ ఆడియన్స్ హృదయాలు గెలుచుకున్నారంటే స్టేట్మెంట్తోనే ఆయన ముగిస్తూ ఉన్నాడు. మధ్య మధ్యలో మంచి పాఠాలు చెప్పారు, కొన్ని పాఠాలు ఆయన ఎక్స్పీరియన్స్ ఉన్నవి కానీ ఏవి కానీ. సో వీడియో ఇప్పుడు వరకు చెప్పిందని లేదా నచ్చితే మాత్రం వీడియో లైక్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు, ఇంత మటుకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు, సబ్స్క్రైబ్ చేసి అన్సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు, మళ్ళీ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియో ఉంది బజ్ది సంజన గారిది, అది రేపు చేస్తాను. ఇక్కడ ఇంకా చలిగా ఉంది, ఈ కాఫ్లు కోల్డ్ తగ్గేలా ఇంకా పెరిగేలాగా ఉన్నది చెప్తే. సో రేపు చేద్దాం. దాని తర్వాత కుదిరితే సండే ఒక వీడియో చేస్తాను. అది దాంతో బిగ్ బాస్ సీజన్ 9కి ఒక ఎండ్ కార్డ్ టపక్కన పడుతుంది. కానీ బిగ్ బాస్ మీద మాత్రం వారంగా వీడియో ఉంటుంది. మీరు ఆశ్చర్యపోతారు, ఏంది ఈ కాన్సెప్ట్తో కూడా వీడియోలు చేస్తున్నాడు అన్న విధంగా ఎంగేజింగ్గానే ఉంటాయి. అది సంగతి. ఇంకా ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్గానే ఉంటాను. పర్సనల్ విషయాలు కొన్ని నేను ఎక్కడైనా తిరుగుతూ ఉంటే ఊరికే అట్లా స్టోరీలు గట్రా పెడతా ఉంటాను. సో ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఫాలో అవ్వండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సో డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఫాలో అవ్వండి. మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్.